రక్షించమని మొరపెడుతుంది. నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయ్యేనుని వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదేశుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే ఈ భూమిలో నన్ను వలనైనా క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. యేసు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. కొట్టి చంపుతుండగా న్యాయము తీర్చాలని అడగలేదుగా. చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసుడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారం ఇచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. యేసు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. శ్రేష్టమైన యేసు రక్తమే కొత్త నిబంధన యొద్దకు మీరు వచ్చారు. ఏ వేలు వలె నడకకుండా ఉండాలని స్తెఫను కొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మారు సహోదరిని క్షమించాలి, ఎంతైలేకపోయినా క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు తాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. అదులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని
చేసిన ప్రతి పాపాన్ని కడుగుతుంది.